मैं करा दूंगा। मैं करा दूंगा, एक बार बैठो बैठो, मैं कराऊंगा, मैं कराऊंगा। హాయ్, నేను మీ డాక్టర్ నిర్మల్. ఈ పైన వీడియోలో చూసినట్టు చాలా మంది ప్రెగ్నెంట్స్ ఈ రోజుల్లో ఏంటంటే 9th మంత్ రాగానే ఇంకా డెలివరీ అవ్వలేదు, ఇంకా డెలివరీ అవ్వలేదు, లేకపోతే ఇంక నేను ఉండలేకపోతున్నాను, నేను క్యారీ చేయలేకపోతున్నాను, నాకు డెలివరీ చేసేయండి మేడం అని అడుగుతున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీ అనేది ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ కంప్లీట్ అయిన 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ డేట్ అనేది ఉంటుంది. ఇది 40 వీక్స్ ఆర్ 280 డేస్. సో ఎవరికైనా కూడా 9వ నెల పూర్తయిపోయి ఆ తర్వాత 1 వీక్ అయిపోవాలి, అప్పటి వరకు వెయిట్ చేయలేదు. అంతేకాని ఎర్లీగా డెలివరీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని నష్టాలు ఉంటాయి. 37 వీక్స్ కంప్లీట్ అయితే కానీ బేబీ లంగ్ మెచ్యూరిటీ అవ్వదు. 37 టు 40 వీక్స్ మధ్యలో కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, బేబీ వెయిట్ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీని డెలివరీ డేట్ వరకు క్యారీ చేయడం వల్ల బేబీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకా కావాలంటే ఈటీడీ క్రాస్ అయ్యాక ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, బేబీ బ్లడ్ ఫ్లోస్, మూమెంట్స్ ఇవన్నీ బాగుంటే తర్వాత ఇంకొక వీక్ కూడా వెయిట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ పాసింగ్ వీక్తో స్పాంటేనియస్గా లేబర్లోకి సెట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో దట్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో ఎప్పుడు డెలివరీ ఎర్లీగా చేసేసుకోవాలని అసలు కంగారు పడద్దు.